నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాహుల్ గుల్వే గారు ఉన్నారు. అశోక మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ వ్యవస్థాపకులలో వీరు ఒకరు. డాక్టర్ రాహుల్ గుల్వే గారు ఫిజియోథెరపిస్ట్, మాన్యువల్ థెరపిస్ట్, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. డాక్టర్ రాహుల్ గుల్వే గారికి వృత్తిపరంగా 14 సంవత్సరాల అనుభవం ఉంది. మరిన్ని వివరాలు తెలియజేయడానికి అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ రాహుల్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడాలని నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. సార్ నమస్తే. సార్ ఈ డిస్క్ పెయిన్స్లలో వచ్చేసి ఎక్కువగా నడుములో L4, L5, L5S1 వీటిలలోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. వాస్తవమేనా? ఎందుకు? డెఫినెట్లీగా మనం నడుములో నొప్పి అంటే మోస్ట్ కామన్గా L4, L5, L5S1లో ఎక్కువ నొప్పిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది సెంటర్ ఆఫ్ ద బాడీ అండ్ మనం ఎప్పుడైతే కూర్చుంటామో లేదంటే డ్రైవింగ్ కానివ్వండి, సో మోస్ట్ వెయిట్ బేరింగ్ ఏరియా అంటాం ఆ ఏరియా మీద. అండ్ చాలామంది కూర్చునేటప్పుడు కూడా ఇలా స్లౌస్లో కూర్చోవడం వల్ల ఆ స్ట్రక్చర్ అనేది L4, L5, L5S1 ఏరియా అనేది ఎక్కువగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి రాంగ్ డైరెక్షన్లో ఆ ఏరియా అనేది అరిగిపోవడం జరుగుతుంది అనమాట. అందుకని మోస్ట్లీ మనం నడుము నొప్పి అంటే ఆ ఏరియాలోనే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ లంబార్ స్పైన్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అవసరమా? ఎస్. సో డెఫినెట్గా ఈ రోజుల్లో ఏ సర్జరీ చేసుకున్నా కానీ ఫిజియోథెరపీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. అంతకుముందు మనం చూస్తే సర్జరీస్ తర్వాత మనం కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మెల్లగా ఎక్సర్సైజెస్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో మాత్రం మనం థెరపీ ఏ సర్జరీ అయినా కానివ్వండి, ఈరోజు మోకాళ్ళ మార్పిడి చికిత్స కానివ్వండి, లేదంటే ఏ సర్జరీ చిన్న సర్జరీ అయినా కానీ మనం మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తున్నాం, మొబిలిటీ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఫాలోడ్ బై స్పైన్ సర్జరీ కూడా నేచర్ ఆఫ్ సర్జరీని తర్వాత మనం వాళ్ళకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం థెరపిటికల్ ప్రొసీజర్స్తోని పేషెంట్స్కి ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, దాంతోపాటు మొబిలిటీకి సంబంధించిన వర్కౌట్ కనుక చేపిస్తేనే వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా మనకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. లేదు అంటే మనం సర్జరీ తర్వాత పేషెంట్కి మొబిలిటీ లేకపోతే డెఫినెట్గా స్ట్రక్చర్ అనేది ఇంకా ఫ్రోజన్ అయ్యి స్టిఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ సర్జరీ తర్వాత రిజల్ట్ అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది? ఎంత త్వరగా వాళ్ళు రికవరీ అవ్వగలుగుతారు? సర్జరీస్ తర్వాత మనం బేసికల్గా సర్జరీ అయిన తర్వాత మనం చేసే ఫిజియోథెరపీ దాంతో వాళ్ళలో ఎలా ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది అనే దాని ప్రకారంగా మాట్లాడదాం. సో సర్జరీస్ అయిన తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం మనం ఈ రోజుల్లో ఈ నడుము నొప్పి వచ్చిన తర్వాత కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటున్నాం. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో ఏదైతే మనం ఫిజియోథెరపీలో కూడా చాలా అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చాయి. సో మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లోనే క్లియర్ అప్ అయిపోతాయి. కొంతమందికి మాత్రం వాళ్ళ సివియారిటీని బట్టి, ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సర్జరీ చేసుకున్న తర్వాత కూడా అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో వాళ్ళకి ప్రాబ్లం తగ్గకపోతే సర్జరీకి వెళ్తున్నారు. అండ్ డాక్టర్స్ కూడా, స్పైన్ సర్జన్స్ కూడా ఈరోజు ఫిజియోథెరపీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఏదైతే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఏదైతే రిజల్ట్స్ వస్తుందో చాలా బాగా వస్తున్నాయి. దీంట్లో రాని రిజల్ట్స్ వాళ్ళకి మాత్రం సర్జరీకి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, దాంతోపాటు ఎక్సర్సైజెస్ థెరపీ, ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళకి పెయిన్, రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ అవి రాకుండా, ఎక్కువ రోజులు బెడ్ రిడన్ అవ్వకుండా మనం వాళ్ళని తొందరగా వాళ్ళ బ్యాక్ టు లైఫ్కి చేర్చే అవకాశం ఉంటుంది. సరే, ఈ సర్జరీ అనేది చేయించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, కొంతమంది డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళైతే మన దగ్గర ఫిజియోథెరపీ చేయించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంతమంది వేరే వాళ్ళ దగ్గర ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటారు. కానీ సర్జరీ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఈ ఫిజియోథెరపీ కూడా పర్టికులర్గా వీళ్ళు చేస్తేనే బాగుంటుంది అని ఉంటుందా? కొంతమంది ఫిజియోథెరపిస్ట్లు అంత పర్ఫెక్ట్గా చేయకపోవడం వల్ల కూడా అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. వాస్తవమేనా? సో యాక్చువల్లీ సర్జరీస్ తర్వాత మనకి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే ఇన్పేషెంట్ రీహాబ్ సెంటర్స్ చాలా అయినాయి. అంటే హాస్పిటల్లో సర్జరీస్ చేసిన తర్వాత డైరెక్ట్ పేషెంట్ ఇంటికి వెళ్లకుండా మీరు అన్నట్టుగా ఇన్పేషెంట్ రీహాబ్స్లో వాళ్ళు ఉంచడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి స్టార్టింగ్ డేస్లో 15 days, 1 month, 2 months వాళ్ళు ఇక్కడ ఉండి ప్రాపర్గా ఒక సర్జన్ అడ్వైస్లో కానివ్వండి, లేదంటే ఒక
ఎక్స్పీరియన్స్ థెరపిస్ట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మంచి రిజల్ట్స్ని మనం చూడగలుగుతున్నాం. ఓకే సార్, ఈ స్పైన్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ నడుము నొప్పి రావడం కానీ సయాటికా పెయిన్ రావడం కానీ జరుగుతుందా? అంటే మన దగ్గర కొన్ని కేసెస్ మాత్రం వాళ్ళు సర్జరీ చేసుకున్న కొన్ని రోజులు బాగుండి కొన్ని కేసెస్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో అలాంటి కేసెస్ వచ్చిన తర్వాత మనం డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ నేచర్ ఆఫ్ సర్జరీని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి మళ్ళీ చాలా కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమందికి ప్రాబ్లం వచ్చినా కానీ కొన్ని రోజుల వరకు ఓన్లీ లో బ్యాక్లోనే పెయిన్ ఉంటుంది. కొంతమందికి మళ్ళీ సయాటికా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ అంతకుముందు రైట్ లెగ్ సయాటికా మనకి పెయిన్ వస్తూ ఉంది అనుకోండి, సర్జరీ తర్వాత అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు నెలల తర్వాత కొంతమందికి రైట్ లెగ్ కాకుండా లెఫ్ట్ లెగ్కి కూడా మనకి సయాటికా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి కేసెస్ మా దగ్గరికి రావడం జరుగుతుంది చాలా ఫ్రీక్వెంట్గా సర్జరీ తర్వాత కూడా. సో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో వాళ్ళకి చాలా కస్టమైజ్డ్ అప్రోచెస్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ని మనం చూడగలుగుతున్నాం. ఓకే సార్, మీరు చెప్పడం జరిగింది కొంతమంది ఆ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. జనరల్గా పేషెంట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తారు, కొన్ని జాగ్రత్తలు మీరు చెప్తారు. సో వాళ్ళు అవి కరెక్ట్ చేయకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. జనరల్గా పేషెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? యూజువల్గా మనకి మన స్ట్రక్చర్ అనేది మనం ప్రాపర్గా హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైలీ ఎక్సర్సైజెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే డైట్ అండ్ న్యూట్రిషన్. సో మనం మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేయకుండా, అంటే ఇప్పుడు మనం కొంతమంది సర్జరీస్ తర్వాత ముందుకు బెండ్ అవ్వకూడదు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయకూడదు, అంటే ఎక్కువసేపు లాంగ్ ట్రావెల్ కానివ్వండి, ఎక్కువ స్ట్రెయిన్ యాక్టివిటీస్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమందికి ఏంటంటే పెయిన్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లం వాళ్ళకి ఏదైతే ఉండనో దాని గురించి మర్చిపోయి మళ్ళీ ఏదైనా ఫోర్స్ఫుల్ పుష్ఫుల్ మూమెంట్స్ అయిందనుకోండి, హెవీ వెయిట్ ఎప్పుడైనా లిఫ్ట్ చేశారనుకోండి, లేదంటే రిపిటేటివ్ ఇంజురీస్ అంటాం, మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రక్చర్ మెల్లమెల్లగా డ్యామేజ్ జరగడం వల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పేషెంట్స్ ఎవరైతే ప్రాపర్ వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసుకుంటారో వాళ్ళలో అయితే మనకి పేషెంట్స్లో వాళ్ళ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఓకే సార్, కామారెడ్డి నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సాయిలు గారు, సాయిలు గారు మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సాయిలు గారు మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. టీవీ చూడొద్దండి దయచేసి, మీరు ఫోన్లో డౌట్ చెప్పండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. బ్యాక్ పెయిన్ ఉంది మేడం. L4 5 6 C6. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? ఓకే మేడం, L4 L5 ప్రాబ్లం ఉంది మేడం, బ్యాక్ పెయిన్. ఎప్పటి నుంచి ఉంది అని అడుగుతున్నారు డాక్టర్ గారు. 10 years అవుతుంది సార్. ఏం చేస్తుంటారండి మీరు? అగ్రికల్చర్ సార్. ఓకే, ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా ఇంతకుముందు? ఏం ట్రీట్మెంట్ ఏం చేసుకోలేము, ఎంఆర్ఐ తీసాం సార్. ఓకే, ఎంఆర్ఐ తీస్తే L4 L5లో ప్రాబ్లం ఉందని తెలిసింది. మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదండి. ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రకారంగా అడ్వాన్స్ థెరపిటికల్ అప్రోచెస్తో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కామారెడ్డిలో ఉంటారు కాబట్టి మీరు హైదరాబాద్కి రావచ్చు, వచ్చి ఒకసారి అన్ని రిపోర్ట్స్ తీసుకొని రండి. మీకు సివియారిటీని బట్టి కొన్ని సెషన్స్ చెప్తాము, కొన్ని సెషన్స్ ట్రీట్మెంట్ మనం చేసిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీ ప్రాబ్లం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ పెయిన్ కూడా తగ్గిపోయి మీ పనులు మీరు చేసుకునే అవకాశం ఉంటుందండి. సార్, పేషెంట్స్ సర్జరీకి ఇచ్చే ఇంపార్టెన్స్, ఇన్ పేషెంట్ ఉండే ఇంపార్టెన్స్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫిజియోథెరపీకి ఇవ్వరు, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందా? అండ్ ఫిజియోథెరపీకి సంబంధించి అవగాహన ఎంతవరకు ఉంది? సో ఇంతకుముందు మనం చూస్తే ఫిజియోథెరపీకి ఒక డౌన్ ద లైన్ 10 years క్రితం చూస్తే అంతగా అవగాహన లేదండి. కానీ ఈ రోజుల్లో డాక్టర్స్ కానివ్వండి, ఫిజిషియన్స్ కానివ్వండి, సర్జన్స్ కానివ్వండి, చాలా ఎక్కువ యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రియారిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫిజియోథెరపీ వైద్యానికి. ఎందుకంటే మనం ఎలాంటి మందులు కానీ ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ ఇవ్వకుండా న్యాచురల్ వేలో మన బాడీలో ఉండే ఇమ్యూనిటీని, మన బాడీలో ఉండే స్ట్రక్చర్ని కొన్ని రకాల ఎక్సర్సైజెస్ వల్ల ఆ స్ట్రక్చర్ని హెల్తీగా స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది. దానివల్ల మన బాడీలో ఏదైతే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఉందో అది ఇన్హాన్స్ అయ్యి ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుతుందో పెయిన్
ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో వాళ్ళు చాలా మటుకి కేసెస్ని డైరెక్ట్గా రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతి హాస్పిటల్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఫిజియోథెరపిస్టులు ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ వల్ల మనకి పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ రోజుల్లో చాలామందికి ఫిజియోథెరపీ దానివల్ల వచ్చే అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మెకానికల్ ఒక స్ట్రక్చర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం డైరెక్ట్గా అడ్రస్ చేయగలుగుతున్నాం. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. అండ్ ముందు ఇంకా ఫిజియోథెరపీకి మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఈ డిస్క్లలో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ మేజర్గా ఎక్కువగా ఏమేమి వస్తూ ఉంటాయి మీ దగ్గర? ఇప్పుడు మనకి డిస్క్లలో డిస్క్లు అరిగిపోవడం అంటాము. డిస్క్లు అరిగిపోవడం అంటే ఇప్పుడు పిఐవిడి అండ్ ప్రొలాప్టివ్ ఇంటర్వల్టిబుల్ డిస్క్ కానివ్వండి, ప్రొట్రూజన్స్ కానివ్వండి, కొన్ని కేసెస్లో లిస్థెసిస్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. లిస్థెసిస్ కేసెస్ అంటే ఒక ఓటిబ్రా ఓవర్ దాని ముందు పైకి జరగడము, లేదంటే సాక్రలైజేషన్ అంటాం. సాక్రలైజేషన్ అంటే L5S1 అతుక్కుపోయి ఉండడం, దానివల్ల కూడా అప్పర్ సెగమెంట్ వర్టిబ్రాస్ ఎక్కువగా ఎక్సెస్గా యూజ్ అవ్వబడి ఆ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో పేషెంట్ టర్మినాలజీ ప్రకారంగా చూస్తే వాళ్ళకి పెయిన్ మాత్రమే ఉంటుంది. లోకల్లో పెయిన్ ఉండడము, లేదంటే సయాటిగా కాళ్ళు లాగడం, కాసేపు కూర్చున్న తర్వాత పెయిన్ పెరగడం, లేదంటే కాసేపు నడిచిన తర్వాత పెయిన్ పెరగడం. సో పేషెంట్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే వాళ్ళకి పెయిన్ మాత్రమే ఉంటుంది, లోయర్ బ్యాక్ ఆర్ సయాటిగా పెయిన్. కానీ లోపల స్ట్రక్చర్ అనేది ఏ విధంగా అయినా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ అంటే నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి, వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి. కొంతమందికి ఆపరేషన్స్ చేసి ఉంటాయి, సిజరియన్స్ కానివ్వండి, లేదంటే అబ్డామినల్ స్కార్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ నేచర్ ఆఫ్ స్ట్రక్చర్ని, బాడీని బట్టి లోపల స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, రేఖ వరంగల్ నుంచి మాట్లాడదాం. రేఖ గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. సార్ నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. L4 L5 ప్రాబ్లం ఉందని నాకు సర్జరీ అయింది సార్. ఇంట్లో ఏం సర్జరీ అయిందండి? జరిగింది, డిస్క్ ఆపరేషన్ అయింది. డిస్క్ జరిగింది అన్నారు సైడ్ కి. ఓకే. నేను కింద పడిన అన్నది కొంచెం హైట్ మీదకి వెళ్ళి పడ్డప్పుడు ఒక 7-8 సంవత్సరాల క్రితం పడ్డా. తర్వాత అది కొంచెం కొంచెం పెయిన్ ఎక్కువయ్యి ఎంఆర్ఐ చూస్తే డిస్క్ జరిగింది, ఆపరేషన్ చేయాలి అని అంటే సరే అని నిమ్స్ లో చేయించుకున్నా సార్. అటు ఇటు 2 వైపులా రాడ్ లాగా సెట్ చేసిరు అన్నట్టు. సెట్ చేసి క్లిప్స్ టూల్స్ వేసామని అన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు కూర్చుంటే ఈ పై భాగం కాకుండా కింద నడుము కింద ఒక కింది మధ్యలో కూర్చున్న కింది చివరి భాగంలో నొప్పి వస్తుంది. లేవడానికి కొంచెం రేపు పెట్టినట్టు అనిపిస్తుంది, లేవలేకపోతున్నా. అదొక ప్రాబ్లము. నార్మల్ గా ఈ ఆపరేషన్ అయితే వర్క్ చేసుకోవచ్చా ఇంట్లో వర్క్? మళ్ళీ ఒకటి కాల్షియం టాబ్లెట్లు ఏమన్నా వేసుకోవాలా? డి విటమిన్ టాబ్లెట్స్ ఏమన్నా వాడాలి? నేను సర్జరీ అయిన తర్వాత ఒక 1 month మెడిసిన్ వాడా. తర్వాత ఇంకా నేను వెళ్ళలేదు, హాస్పిటల్ కూడా చెకప్ వెళ్ళలేదు. ఏమన్నా సజెషన్ ఇస్తారా అని. కంపల్సరీ మీరు సర్జరీ తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకుంటే అక్కడ ఉండే కండరాలు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. కాబట్టి లోపల ఏదైతే ఆపరేషన్ చేసిన ఏరియా ఉన్న డిస్క్లు కానివ్వండి, లేదంటే ఈ వర్టిబ్రాస్ కానివ్వండి, దానికి మంచి సపోర్ట్ దొరుకుతుంది. దానివల్ల ఆ స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పెయిన్ డిస్కంఫర్ట్ రాకుండా ఉంటుంది. అండ్ మీరు ఇంట్లో పనులు తప్పకుండా చేసుకోవచ్చు. కాకపోతే ఏమైనా పని కంటిన్యూగా చేయకుండా ఒక 30-40 minutes గంట సేపు చేసిన తర్వాత కొంచెం కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. ఏ పని అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువసేపు ముందుకు వంగి పని చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది అనుకోండి, నొప్పి వచ్చే ముందు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అప్పుడు బ్రేక్ తీసుకోండి. సో ఏ పని అయినా చేయండి, కానీ కొంచెం ఇంటర్వల్స్ ఇచ్చుకుంటూ చేయండి. అండ్ ఇప్పుడు ఆపరేషన్ చేసి కూడా ఒక 8-9 సంవత్సరాలు అయ్యింది అంటున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఏమైనా నొప్పి స్టార్ట్ అయితే మళ్ళీ ఒక అక్కడ కానీ లేదంటే దాని కింద ఏరియాలో కానీ డిస్క్ మళ్ళీ బల్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీరు ఎవరి దగ్గర అయితే సర్జరీ చేసుకున్నారో ఆ డాక్టర్ని కలవండి. మళ్ళీ ఫ్రెష్గా ఎంఆర్ఐ చూసి లోపల ప్రాబ్లం ఇంకేమన్నా వేరే దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా దానికి సంబంధించిన స్పెసిఫిక్గా కొన్ని వ్యాయామాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మన దగ్గరకు కూడా రావచ్చు. సివియర్ మనం అసెస్మెంట్ చేసి ప్రాబ్లమ్ని బట్టి మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా. ఓకే సార్. సార్ ఫీమేల్స్ మనం పర్టికులర్గా మాట్లాడుకున్నట్లయితే డెలివరీస్ అయిపోయిన తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. డెలివరీస్ అయిపోయిన తర్వాత జనరల్గా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ మాట్లాడినట్టు కూడా లోయర్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో మనం వెంటనే ఎలాగైతే గైనకాలజిస్ట్ని సంప్రదిస్తామో అలాగే మీలాంటి స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్స్ని ఈ ఫీమేల్స్ పర్టికులర్గా సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా?
డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటేనే బ్యాక్ పెయిన్తోని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. 3rd మంత్ 5th మంత్ నుంచి కొంతమందికి నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మంత్స్ నెలలు నిండే కొద్దీ మన స్ట్రక్చర్ అనేది చేంజ్ అవ్వుకుంటూ వస్తుంది. మనం వెనక్కి బెండ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఫీమేల్స్లో మనం మెయిన్గా చూసుకుంటే ఈ రోజుల్లో ఇప్పుడు గైనకాలజీ, ఫిజియోథెరపీ ఇన్ గైనకాలజీ అనే సపరేట్ వింగ్ ఉంది. దాంట్లో యాంటీనేటల్ పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్ చెప్పేవాళ్ళు సపరేట్ థెరపిస్టులు ఉంటారు. అంటే మనకి 3rd మంత్ నుంచి వాళ్ళకి ఎక్సర్సైజెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ప్రెగ్నెంట్ లేడీస్కి. సో వాళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ పొజిషన్ ఆఫ్ ద బేబీని బట్టి, వాళ్ళ మజిల్ స్ట్రెంత్ని బట్టి వాళ్ళకి ఏదైతే యాంటీనేటల్ అండ్ పోస్ట్నేటల్ థెరపిస్టులు ఉన్నారో ఫిజియోథెరపిస్టులు సపరేట్గా వాళ్ళకి కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ నుంచి విముక్తి పొందడం ఒకటే కాదు, వాళ్ళకి మ్యాక్సిమం మనం నార్మల్ డెలివరీస్కి ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం వాళ్ళ స్ట్రక్చర్ని హెల్తీగా స్ట్రాంగ్గా తయారు చేసుకుంటూ వెళ్తాం ఫీమేల్ బాడీని. సో దానివల్ల చాలా మటుకి వాళ్ళు ఇలాంటి స్పెషలిస్ట్లని కలవడం వల్ల ఒకటి సెక్షన్కి వెళ్ళకుండా నార్మల్ డెలివరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఈ పెయిన్ నుంచి కూడా మనం అంటే ఎక్కువ బాధపడకుండా ఉంటాం. అండ్ 3rd థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయిన పెయిన్, బ్యాక్ పెయిన్ డెలివరీ అయిన తర్వాత కూడా క్యారీ ఆన్ అవుతుంది. అది వాళ్ళకి కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. దాంతోపాటు యూరినరీ ఇన్కాంటినెన్సీ ఉంటుంది ఫీమేల్స్లో. ఎక్కువగా యూరిన్ అంటే తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు యూరిన్ లీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ అబ్డామినల్ మజిల్స్ వీక్ ఉండడం వల్ల. సో ఇలాంటి సమస్యలకి మనం ఈ ఫిజియోథెరపీ అనేది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి. సో మీరు మీ దగ్గరలో ఉండే థెరపిస్టులు కానివ్వండి, లేదంటే మా క్లినిక్ అయినా డైరెక్ట్గా వచ్చి మీరు మీ ప్రాబ్లమ్ని చెప్తే మీకు అంటే ప్రతి క్లయింట్కి ఒక స్పెసిఫిక్ కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా చాలా హ్యాపీగా పెయిన్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, వరంగల్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం మాకు 95లో 96లో యాక్సిడెంట్ అయింది మేడం, బాయిలో పడ్డాం. ఓకే, రౌండ్ అంటే బాయిలో పడుకున్నాం. స్పైనల్ ఆపరేషన్ అయింది నిమ్స్ లో. ఓకే, ఆడేశారు L1 L4 అట్లా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం నడుస్తున్నా ఒక 28 years అవుతుంది. ప్రస్తుతానికి ఏమవుతుందండి ఇబ్బంది? ప్రస్తుతం మీకు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే అప్పటి కొద్దిగా యూరిన్ లో బట్టి ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం నడుతందుకు అప్పటంత చిన్న ఉంటాలి సార్, వాళ్ళలో స్వచ్ఛ వచ్చినట్టున్నది. కొద్దిగా పెయిన్ వస్తుందా? పెయిన్ ఏం లేదు మేడం, కాబట్టి నడవడానికి రావట్లేదు. ఎక్సర్సైజెస్ ఏమన్నా ఏం చేయట్లేదు కదండి మీరు? వరంగల్లో ఉంటారా? వరంగల్ అండి. ఓకే, సో పాత రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే మీరు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మనం ఇప్పుడు మీకు 85లో పడ్డారు అంటున్నారు. ఆల్మోస్ట్ పడి కూడా 35-36 years అయింది, ఆపరేషన్ చేశారు. సో డెఫినెట్గా స్ట్రక్చర్ ఇప్పుడు నడవడానికి రావట్లేదు అంటే అది ఒకటే కాదు సమస్య, వయసుతో పాటు వచ్చే అరుగుదల కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనిని బట్టి కూడా లోపల స్ట్రక్చర్ ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు నడవలేకపోతున్నారు, ఇబ్బందిగా ఉంది, డిస్కంఫర్ట్గా ఉంది అంటే డెఫినెట్గా మనం ఈ ఫిజియోథెరపీ మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీ మూమెంట్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే దాంతోపాటు మేము చెప్పిన ఎక్సర్సైజెస్ మాత్రం మీరు తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఆ ఎక్సర్సైజెస్ కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తే తప్పకుండా మీ హెల్త్ అనేది మళ్ళీ రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందండి. సరే, ఈ స్పైన్ సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్టికులర్గా ఫుడ్కి సంబంధించి చేంజెస్ ఎటువంటివి తీసుకోవాలి? స్పెసిఫిక్గా మనం న్యూట్రిషన్స్ ఫుడ్డే తీసుకుంటామండి. రెగ్యులర్గా తినే ఫుడ్తో పాటు విటమిన్ ఏ, సి, జింక్, మాగ్నీషియం రిలేటెడ్ ఫుడ్ న్యాచురల్ వేలో తీసుకుంటాం. కొంతమంది కాల్షియం రిచ్ రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటారు. అది కాకుండా మనకి ఇప్పుడు జాగ్రత్తలు అని అనుకుంటే ఇప్పుడు కొంతమందికి సర్జరీని బట్టి అంటే ఎలాంటి లామినెక్టమీ చేశారా, డిసెక్టమీ చేశారా, లేదంటే కీ హోల్ సర్జరీ చేశారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి, ఇంత ముందుకు బెండ్ అవ్వాలా, అవ్వకూడదా, బరువులు ఎత్తకూడదా. సో కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మనం చేసుకుంటూ ఎక్సర్సైజెస్ కనుక చేయగలిగితే డైట్ అండ్ న్యూట్రిషన్ పరంగా కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాకపోతే ఎవరికైనా వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ
సేమ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండకుండా మీరు ట్రీట్మెంట్ ఈ ఫిజియో ట్రీట్మెంట్ చేసుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ ప్రాబ్లమ్కి అడ్రస్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, స్పైన్ సర్జరీ అయిపోయిన తర్వాత రిపీటెడ్గా పెయిన్ వస్తుంది అనుకోండి, తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి సర్జరీ అయిన తర్వాత కూడా వస్తారండి రిపీటెడ్గా పెయిన్. వాళ్ళకి అంటే చాలా మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా చోట్ల తిరిగి చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారు. మళ్ళీ సర్జరీకి వెళ్ళాలనే ఆప్షన్లో ఉంటారు. కాకపోతే ఎవరైనా ఏ పేషెంట్ అయినా ఒకసారి సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం రిపీట్ అయింది అదే ప్లేస్లో కానివ్వండి, లేదంటే దాని సుపీరియర్ వర్టిబ్రా కానివ్వండి, ఇన్ఫీరియర్ వర్టిబ్రా దగ్గర కానీ పెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళు సర్జరీకి వెళ్ళకూడదు అనుకుంటే మాత్రం తప్పకుండా ఫిజియోథెరపీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఫిజియోథెరపీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఇప్పుడు బాంబే కానీ, ఢిల్లీ కానీ, లేదంటే హైదరాబాద్లోనే చాలా చోట్ల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి తగ్గట్లేదు అనుకుంటే అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇట్ స్టాండ్స్ ఫర్ ది బెస్ట్ అండి. ఎందుకంటే మనం చాలా కస్టమైజ్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం స్పెసిఫిక్గా ఏదో పెయిన్ని కిల్ చేయడానికి మనం చేసే ట్రీట్మెంట్ కాదు, లోపల స్ట్రక్చర్ని అడ్రస్ చేస్తాం. మనం లోపల స్ట్రక్చర్ని అడ్రస్ చేయడం వల్ల లోపల ఏదైతే స్ట్రక్చర్ రిలేటెడ్ డ్యామేజ్ అయిందో దాని మీద మనం వర్కౌట్ చేయడం వల్ల లోపల స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం వల్ల హెల్తీగా స్ట్రాంగ్గా తయారవడం వల్ల ఆ స్ట్రక్చర్ ఫంక్షనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్పైన్ సర్జరీకి మళ్ళీ వెళ్ళకూడదు అనుకుంటే అశోక స్టాండ్స్ ఫర్ ది బెస్ట్ రిజల్ట్స్ అండి. ఓకే సార్, సంతోష్ ఉన్నారు యాదాద్రి నుంచి, మాట్లాడదాం. కాలర్ సంతోష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం అండి, నాకు 2016లో యాక్సిడెంట్ అయింది. అయితే బ్యాక్ బోన్ 2 బోన్స్ తిరిగినాయి. అయితే మనం సర్జరీ చేసి బోన్స్ చెక్ అయినాయి. నరం లోపల నరం కట్ అయిందంట, మళ్ళీ చెక్ అవుతలేదు. మా డాక్టర్ ఎలా అది అవుతుందా కదా? లోపల నరం కట్ అయితే మీది ప్యూర్గా ఇది సర్జన్ క్వశ్చన్ అండి. మీరు ఒకసారి మీ ఎవరైతే న్యూరో సర్జన్ ఉన్నారో స్పైన్ సర్జన్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. నర్వ్ కట్ అయితే మాత్రం డెఫినెట్గా రీస్టోర్ చేయాల్సిన అవకాశం ఉండదు. ఆపరేటివ్ ప్రొసీజర్లోనే వెళ్ళాల్సి వస్తుందండి. థెరపటికల్ ప్రొసీజర్లో దీన్ని మనం అడ్రస్ చేయలేము. సరే, ఈ స్పైన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఈ ఫిజియోథెరపీ చేయించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత ఫ్రీక్వెంట్గా అవసరం పడుతుంది? మనం ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇంటర్వల్స్ ఇచ్చి చేస్తామండి. వీక్లీ 2 సెషన్స్ కానీ, వీక్లీ 3 సెషన్స్ కానీ వాళ్ళకి మాత్రం ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసుకోమని చెప్తాం రెగ్యులర్గా. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి కేసుకి కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ఇంట్లో మాత్రం రెగ్యులర్గా చేసుకోవాల్సింది ఎక్సర్సైజ్ చేసుకుంటేనే వాళ్ళకి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అన్ని స్పైన్ సర్జరీస్కి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, అన్ని స్పైన్ సర్జరీస్ ఆఫ్టర్ స్పైన్ సర్జరీస్ ఎవరైనా వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుని వస్తే వాళ్ళ కండిషన్ని బట్టి, ప్రజెంట్ కండిషన్ని బట్టి మన అసెస్మెంట్ ప్రకారంగా వాళ్ళ కస్టమైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న ఏజ్ నుంచి కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసే పని పరంగా కూడా అలా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయా? మోస్ట్లీ అదేనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి ఒక స్ట్రక్చర్ని అంటే ఇప్పుడు గంటల తరబడి మనం సిట్టింగ్లో ఉండి గంటల తరబడి మనం స్లౌచ్ పొజిషన్లో కూర్చొని ఉండడం వల్ల రిపీటెటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటాం వీటిని మనం. దానివల్ల స్ట్రక్చర్ రాంగ్ పొజిషన్లో ఓవర్ యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ స్ట్రక్చర్ ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది అంటే లోపల డిస్క్లు డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది, పెయిన్, డిస్కంఫర్ట్ మొదలవుతుంది. అండ్ చాలామంది స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోకుండా టెంపరీ ట్రీట్మెంట్ కోసమే చాలామంది చూస్తూ ఉంటారు. అంటే ఆయింట్మెంట్లు, బామ్లు, హార్ట్ ప్యాక్లు, లేదంటే కొంతమంది పెయిన్ కిల్లర్లు, కొంతమంది రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే బ్యాక్ టు వర్క్ వెళ్తారో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇలా కొంతమంది ఇమ్మీడియట్గా మన దగ్గరికి రావడం జరుగుతుంది. పెయిన్ 2-3 సార్లు ఆన్ అండ్ ఆఫ్ రిపీట్ అయింది అంటే వస్తారు మన దగ్గరికి. కొంతమంది ఇంకా సంవత్సరాల తరబడి అది లంబర్ స్పైన్ బెల్ట్లు పెట్టుకొని, నెక్ పెయిన్ వస్తాయి, నెక్ కాలర్లు పెట్టుకొని వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అండ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన దగ్గర నుంచి అయితే చాలామంది ఇంకా సోఫాలలో కూర్చొని బోర్లో పడుకొని ల్యాప్టాప్ల మీద పని చేసుకుంటూ ఉండడం వల్ల అలాంటి వాళ్ళలో అయితే ఇంకా ఎక్కువ మనం ప్రాబ్లమ్స్ రావడం చూసామన్నమాట. సో డెఫినెట్గా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మన నేచర్ ఆఫ్ జాబ్. సో మనం ప్రాపర్గా వర్క్ స్టేషన్ని మాడిఫై చేసుకొని మన హైట్కి తగ్గట్టుగా డెస్క్టాప్ కానీ చూసుకొని ప్రాపర్ ఆపరేట్ పొజిషన్లో కూర్చుంటూ ఫ్రీక్వెంట్గా ఇంటర్వల్స్ ఇచ్చుకుంటూ కనుక
మనం లైఫ్ని చేంజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనకి ఎక్సర్సైజెస్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలా చేసుకుంటూ వెళ్తే మనం ప్రాబ్లమ్స్ రాకుండా చాలా వాటికి దానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే సార్, చాలా మంది స్పైన్ సర్జరీ చేయించుకుందాం అనుకునే వాళ్ళకి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఒకసారి? సో మా దగ్గర మనం ఏదైతే ట్రీట్మెంట్స్ మన అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇస్తున్నామో, వరల్డ్లో ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఉన్నాయో వాటిని క్లబ్ చేసి ఇవ్వడం జరుగుతుంది, కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ లాగా. సో ఎవరైతే సర్జరీకి వెళ్ళకూడదు, స్పైన్ సర్జరీ నాకు వద్దు అనుకుంటారో వాళ్ళకి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీలో మనం చేసేది ఈ మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్ చేస్తాం. స్పైన్ మ్యానిపులేషన్స్ కానివ్వండి, ట్రాక్షన్, నీడిల్ థెరపీ, లేజర్, షాక్ వేవ్, దానివల్ల లోపల స్ట్రక్చర్ అలైన్మెంట్ కరెక్ట్ అవ్వడం జరుగుతుంది, స్ట్రక్చర్ రిపేర్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే ఎక్సర్సైజెస్ వల్ల, వాళ్ళు చేయడం వల్ల, ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం వల్ల స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుంది. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుతుందో పెయిన్, డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాకపోతే మనం చేసేది కొంచెం స్లో ప్రాసెస్. ఏదైనా స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయినప్పుడు మనం దాన్ని పెయిన్ని కిల్ చేయట్లేదు కాబట్టి, అక్కడ స్ట్రక్చర్ని రీప్లేస్ చేయట్లేదు కాబట్టి, ఉన్న స్ట్రక్చర్ని మనం మాడిఫై చేసుకుంటూ ట్రీట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్లోగా పేషెంట్ బాడీ రెస్పాండ్ అవుతుంది. కానీ లాంగ్ రన్లో మాత్రం చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తున్నాయి. అండ్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా ఇంతకుముందు మనం చెప్పినట్టు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, డైట్, ప్రాపర్ స్లీప్, ఇది మనం చేసుకుంటూ వెళ్తే పెయిన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ మందికి ఉంటాయన్నమాట. కానీ కొంతమందికి ఎంత చేసినా కానీ మేబీ రావచ్చు. ఓకే సార్, స్పైన్స్కి సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, పూర్తి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాహుల్ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.